అయితే రీసెంట్‌గా చూసుకుంటున్నట్లయితే అంటే ఇది తిరోగమనమా, పురోగమనమా ఎట్లా అనుకుందామా గానీ రీసెంట్‌గా ఎంతసేపు ఉన్నా గూడా ఇంతకుముందుకు భర్తలు భార్యల్ని చంపేది. ఇప్పుడు భార్యలు భర్తల్ని చంపుతున్నారు. ఎందుకు భార్యలు చంపొద్దా అండి భర్తలను? ఎప్పుడు భర్తలే చంపాలా ఏంటి భార్యలను? విమెన్ ఎంపవర్‌మెంట్. దేర్ ఇస్ విమెన్ ఎంపవర్‌మెంట్ అన్నిట్లో ఉంది. ఫ్రీడమ్ కావాలి, కావాలి అని అన్నారు కాబట్టి ఫ్రీడమ్ వచ్చింది. చంపడమే ఫ్రీడమా? నేను చంపడం అనట్లేదండి. విమెనే ఎందుకు చేస్తున్నారు అనంటే బాధలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకోసం ఇది తప్పు జరుగుతుందండి. మన సనాతన ధర్మంలో దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకేం చెప్తారనేది? తప్పు మాత్రం జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఏదో బయటి దేశపోళ్ళొచ్చి మహిళలకు స్వాతంత్రం లేదు, మహిళలు ముందుకు పరిగెత్తాలి, మహిళలు అన్ని రంగాలలో ఉండాలి అని చెప్పి ఆ వెధవలేంది చెప్పేది మనకి. మన దేశంలో మహిళలు ఎప్పటి నుంచో ముందున్నారు. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మీరేదో స్వాతంత్రం వచ్చింది సంఖ్యలు తెంచుకున్నామని చెప్పి పోయి చేయకండి. మీరు నిజంగా కూడా గొప్పవాళ్ళే. ఆ మహిళలకు ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోండి. అంతేగాని వాళ్ళు చేస్తున్నారు కదా, మగవాళ్ళు చేస్తున్నారు కదా, నేనెందుకు చేయొద్దు అని అనుకుంటే అది పిచ్చి మూర్ఖత్వం అవుతుంది. మీరు ఏ విధంగా ఉన్నారో మంచిగానే చేయండి. నేను ఏ రోజు కూడా మెన్ అండ్ విమెన్ బోత్ ఆర్ ఈక్వల్, ఇద్దరు సమానమే. కానీ ఒక పురుషుడికి చేయాల్సిన పనులు పురుషుడు చేయాలి, మహిళలు చేయాల్సిన పనులు మహిళలు చేయాలి. అంతేగాని వాళ్ళు చేసేదే నేను చేస్తాను అని అంటే తప్పవుతుంది. నీ సమాజం ముందుకెళ్ళాలంటే బ్యాలెన్స్గా వెళ్ళాలి. ట్రైన్కి రైల్వే పట్టీ ఎలాగో ఒక పట్టీ ముందు ఎలా సమానంగా వెళ్ళాలో అదే వెళ్ళాలి. నేను గొప్ప అనుకుంటే ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి సమానంగా వెళ్తే బాగుంటుంది.